మా తోటలోకి వచ్చామండి. జీడి పిక్కలు గుత్తులు గుత్తులు కాస్తామండి. అందరూ పంపుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మా జీడి తోటకు వచ్చామండి. జీడి తోటలో పచ్చి జీడి పిక్కలు ఇప్పుడు ప్రస్తుతం జీడి పిక్కలు ఇప్పుడు వస్తున్నాయండి. మీకు చూపించేది పచ్చి జీడి పిక్కలండి. మా తోట వేసి 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ సంవత్సరం కొంచెం కాపు అయితే తక్కువ వచ్చిందండి. అన్ని మొక్కలు కాయలేదు, కొన్ని చెట్లు మాత్రమే కాసాయి. ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే కాపు అయితే తక్కువే అండి. ఈ పచ్చి జీడి పిక్కలతో మనం పచ్చి జీడిపప్పు తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి జీడిపప్పుని కూరల్లోనూ, టిఫిన్స్లో అంటే ఉప్మాలో మనం రకరకాల వంటకాల్లో ఈ జీడిపప్పు అనేది ఉపయోగించుకోవచ్చండి. ఎండు జీడిపప్పు కన్నా పచ్చి జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. అయితే పచ్చి జీడిపప్పు ఎక్కువ నిల్వ ఉండదండి. ఈ పచ్చి జీడి పిక్కలు మనకి ముదిరిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తయారవుతాయి. పండు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. పళ్ళు ఇందులో రెడ్ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, లైట్ గ్రీన్ ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ చూసే పండుని చూసారు, ఇదైతే రెడ్ కలరు. సీజనల్గా దొరికే ఫ్రూట్ ఏదైనా సరే ఖచ్చితంగా తినాల్సిందండి. ఎందుకంటే దానివల్ల ఎంతో కొంత మన బాడీకి అయితే ఉపయోగం ఉంటుంది. అయితే ఈ ఫ్రూట్ తినేటప్పుడు కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. బాగా ముగ్గింది అయితే చాలా తీయగా ఉంటుంది. కొంచెం ముగ్గన పండు అయితే కొంచెం అగరగా ఉండి దగ్గు వచ్చినట్టు అవుతుంది. దానివల్ల ఏం ప్రమాదం కాదు, కానీ కొంచెం లైట్గా దగ్గు వస్తుందండి, గొంతు దగ్గర పట్టినట్టుండి. బాగా ముగ్గిన ఫ్రూట్ అయితే మటుకు చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక తయారైన జీడిపప్పుకి మనకు బయట మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి నేను చెప్పక్కర్లేదు. కేజీ 800, 700 కూడా అమ్ముతుంది. ఇది మా దగ్గర వచ్చి మాకు రైతుల దగ్గర 80 కేజీల బస్తాని 8,500, 9,000కి కొంటున్నారండి. 80 కేజీల బస్తా నుంచి పప్పు తీస్తే సుమారు 30 కేజీలు అంతా పప్పు వస్తుంది. మిగతా అంతా తొక్క వేస్ట్లో పోతుంది. ఈ రేట్లు కూడా ప్రతి సంవత్సరం ఒకలా ఉండవండి, ఒక్కొక్క సంవత్సరం ఒకలా ఉంటాయి. ఇదే జీడిపప్పు 2019లో అయితే 12,000 రూపాయలు అమ్మిందండి 80 కేజీల బస్తా. ఈ సంవత్సరం 8,000, 8,500, 9,000 టాప్ రేటు ఈ సంవత్సరం అలా అప్ అండ్ అవుతూ వచ్చిందండి. జీడిపప్పు ఉన్న డిమాండ్ గురించి నేనైతే చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఇది ఏ కర్రీస్లో కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ 90% అన్నిటిలో కూడా ఈ జీడిపప్పు అనేది యూజ్ చేస్తున్నారు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. మనకు స్వీట్స్ తయారీలో కూడా ప్రతి దాని మీద జీడిపప్పు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ జీడిపప్పుని ఫ్యాక్టరీస్లో ప్రాసెసింగ్ చేసి వాళ్ళు ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని గ్రేడింగ్ కూడా ఇచ్చి నెంబర్ 1 గ్రేడ్ అయితే 800, సెకండ్ గ్రేడ్ అయితే 700, ఇలాగా వాళ్ళ రేట్లు అయితే ఫిక్స్ చేసి ఆ రేట్ల ప్రకారం అమ్ముతున్నారు. ఇది మనకి మార్చ్ 15 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్చి 15 నుంచి పూత దశ నుంచి పిందులు వస్తాయి. ఇవి పిందు వచ్చిన తర్వాత ఇంచుమించు నెలకు కానీ మనకి పండు తయారై పిక్క తయారవదండి. నెల పడుతుంది పిందు వచ్చిన తర్వాత. మార్చి 15 నుంచి మే 15 వరకు సీజన్ అండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు మనకి. సీజనల్ ఫ్రూట్ అయితే ఆ సీజన్లో దొరుకుతుంది. ఈ వచ్చిన పిక్కల్ని అన్నిటినీ ఒక చోట స్టోర్ చేసుకొని పప్పు తయారు చేసి సంవత్సరం మొత్తం వీటిని అమ్ముతూ ఉంటారు. అలాగే మేము మామిడి మొక్క కూడా వేసామండి మా దాంట్లో. ఇదిగోండి, ఇది ఈ సంవత్సరం అయితే కాయలేదండి మామిడి మొక్క. నెక్స్ట్ ఇయర్ కాస్తుందేమో చూద్దాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేస్తామండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. పచ్చిపిక్కల కూర ఎవరైనా తింటే కనుక ఎలా ఉంటుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా కొంతమంది సబ్స్క్రైబర్లకి అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా పంపుతాను. అందరికి ఇవ్వలేకపోయినా కొంతమందికైనా ఖచ్చితంగా ఇస్తాను. ఈ సంవత్సరం వీడియో పెట్టడం కూడా లేట్ అయిందండి. ఆల్రెడీ ఇది షూట్ చేసి 1 మంత్ పైన అవుతుంది. అయితే కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల పెట్టలేకపోయాం. Thank you for watching my channel. Please subscribe and like my channel. Thank you. ఇది ఇంకా పూర్తిగా తయారు కాలేదండి. ఇది పిందులు వచ్చి మనకి 10 రోజుల నుండి 12 రోజులు అవుతుంది. ఇందులో పప్పు ఉండదండి. ఇంకా అవి ఇంకా బాగా ఆ రెడ్కి షేడ్ పోయి ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్లో పూర్తి గ్రీన్ వచ్చి ఇలా వస్తే కానీ తయారవదండి. ఈ తయారైన పిక్కలోనే మనకి పప్పు టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఆ రెడ్ కలర్ ఉన్న అట్లయితే పప్పు ఉండదండి. ఉన్న చాలా తక్కువ ఉంటుంది, అది కూడా టేస్ట్ ఉండదు. మనకు ఆ గ్రీన్ కలర్లోకి రావాలి రెడ్ నుంచి.
ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న దాంట్లో పప్పే బాగుంటుంది. ఇది చూసారా చక్కగా తయారైంది. పచ్చిపప్పు అయితే ఇలాంటి పిక్కలనే కట్ చేసుకోవాలి మనం. ఇంకా ఎండిన పిక్కల గురించి మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే దాని గురించి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ ఆల్.